హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. కారు, జీపు, వ్యాన్, లైటు వెహికల్స్ కు కిలోమీటర్కు 10 పైసలు, మినీ బస్సు, ఎల్సీవీ వాహనాలకు కిలోమీటర్కు 20 పైసలు పెంచింది ఐఆర్బీ సంస్థ. భారీ వాహనాలకు కిలోమీటర్కు 70 పైసలు పెంచింది ఐఆర్బీ. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, టోల్ ఛార్జీలు పెంచింది కదా ఐఆర్బీ సంస్థ, ఏ వాహనాలకు ఎలాంటి డీటెయిల్స్ పెట్టింది? ఇవాళ నుంచి అంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి రేట్లన్నీ కూడా పెరిగాయి. ఔటర్ రింగ్ రోడ్ పైన ఇప్పటి వరకు ట్రావెల్ చేస్తున్నటువంటి వాహనాలకు ఒక రేటు ఉండే, వాటన్నిటిపైన కూడా రేట్స్ పెంచింది. ఒక్కొక్క కార్ మీద 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే 10 పైసలు పెంచింది. సో దాంతోపాటు మినీ బస్సు, లైట్ మోటార్ వెహికల్ మీద 17 పైసలు, యాక్సెస్ బస్సు, దాని తర్వాత ట్రక్ పైన 31 పైసలు, హెవీ వెహికల్స్ పైన దాదాపుగా 69 నుంచి 70 పైసలు పెంచినట్టు చెప్తా ఉన్నారు. పాత రేట్లు ఎట్లా ఉన్నాయి, కొత్త రేట్లు ఎట్లా ఉన్నాయని మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం. అప్పా జంక్షన్ అంటారు దీన్ని, టీజీపీఏ, మనం తెలంగాణ పబ్లిక్ పోలీస్కి సంబంధించిన జంక్షన్ ఇది. ఇక్కడనే అకాడమీ ఉంటుంది. సో ఈ జంక్షన్ దగ్గర మనం ఉన్నాం. ఈ ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించిన ఎంట్రీ పాయింట్ దగ్గర మనం ఉన్నాం. ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన చాలా వేలాది వాహనాలు ప్రతిరోజు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. విజయవాడ వెళ్ళాలన్నా, శ్రీశైలం వెళ్ళాలన్నా ఇదే టోల్ ప్లాజా మీద నుంచి వాహనాలు వెళ్తూ ఉంటాయి. సో ఇప్పుడు రేట్స్ అనేవి కూడా, కొత్త రేట్స్ అన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయి. మన పాత రేట్లు ఒకసారి గమనిద్దాం, దాని తర్వాత కొత్త రేట్లు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. కార్ పైన కిలోమీటర్కి ₹2.34 ఇప్పటివరకు ఛార్జ్ చేసేది. ఇవాళ నుంచి కొత్త రేట్లు ₹2.44 ఛార్జ్ చేయబోతున్నారు. అలాగే మినీ బస్ కావచ్చు, ఎల్సీవీ మీద నిన్నటి వరకు ₹3.77 ఛార్జ్ చేస్తున్నాయి. ఇప్పుడు ₹3.94 ఛార్జ్ చేయబోతున్నారు. అదేవిధంగా 2 యాక్సెస్ బస్సుల మీద ₹6.69 ఛార్జ్ చేస్తున్నాయి. ఇప్పుడు ₹7 ఛార్జ్ చేయబోతున్నారు. అట్లానే హెవీ వెహికల్స్ మీద నిన్నటి వరకు ₹15.09 ఛార్జ్ చేయగా ఇప్పుడు కొత్త రేట్లు ఇవాళ నుంచి ₹15.78 ఛార్జ్ చేయబోతున్నారు అనేది అధికారులు, అంటే ఐఆర్బీ సంస్థ ఏవైతే ఈ ఔటర్ రింగ్ రోడ్ని మెయింటైన్ చేస్తూ ఉందో వాళ్ళు ఇవాళ కొత్త రేట్స్ని కూడా ఇవాళ నుంచి అందుబాటులోకి వస్తాయి. ఇవాళ నుంచి కొత్త రేట్స్ మేము ఛార్జ్ చేయబోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు హెచ్ఎండిఏ, ఈ ఔటర్ రింగ్ రోడ్ మొత్తం కూడా హెచ్ఎండిఏనే మెయింటైన్ చేస్తూ ఉంది ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా. సో హెచ్ఎండిఏ ఇప్పటి వరకు ఈ ఔటర్ రింగ్ రోడ్ మీద ఎంత మేర ప్రైస్ పెంచబోతున్నాం అనేటువంటి అంశాన్ని అఫీషియల్గా ఎక్కడా కూడా ప్రకటన చేయలేదు. ఎందుకు మనము నేరుగా హెచ్ఎండి అధికారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేసినాం, కానీ వాళ్ళు కూడా ఏమీ రెస్పాండ్ కాలేదు. నిన్న సాయంత్రం కూడా మనం మాట్లాడితే ఒక 1 అవర్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు, కానీ ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఇవి మనం క్లియర్గా జనాలు ఇక్కడ నుంచి వాహనాలు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ స్టిక్కర్ మొత్తం కూడా కొత్త రేట్స్ ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్నాయని 2024 అంటే లాస్ట్ ఇయర్ పెంచినటువంటి రేట్లు అప్పుడు పెట్టినటువంటి స్టిక్కర్. సో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, కొత్త రేట్లు అందుబాటులో ఉన్నాయా ఇలాంటి నుంచి? तेलुगु नहीं हिंदी। नया रेट्स आज से ले रहे क्या? नया चार्जेस बोले ना? वो मेरे को मालूम नहीं है। नहीं, अब नया रेट्स आज से बढ़ रहे बोल के बोले आपका आईआरबी एजेंसी। एग्जिट में मैं नहीं गया, एएनटी होता है, वो मेरे को नहीं मालूम है। कितने किलोमीटर ट्रैवल करे तो कितने पैसे लगते हैं आपको नहीं मालूम? नहीं मालूम सर। आप आईआरबी है ना, आपके टी शर्ट पे, आपकी शर्ट पे आईआरबी है, आईडी कार्ड है आपका? ఇది ఒకసారి మనం చూడొచ్చు. ఈ ఐఆర్బీ అనేటువంటి సంస్థనే ఈ ఔటర్ రింగ్ రోడ్ని మొత్తం కూడా మెయింటైన్ చేస్తూ ఉంది. టోల్ కలెక్టర్ ఈయన. ఈ టోల్ కలెక్టర్కి కూడా ఎంత ఛార్జ్ మనం వసూలు చేయబోతున్నాం అనేటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే వాహనదారులకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉంటుందనేది క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో హెచ్ఎండిఏ కానీ ఐఆర్బీ సంస్థ కానీ అఫీషియల్గా ఏమీ ప్రకటించలేదు. ఒక చిన్న పత్రికా ప్రకటన ఇచ్చి మాత్రమే మేము ఔటర్ రింగ్ రోడ్ మీద వాహనాల మీద రేట్లు పెంచబోతున్నామని చెప్తా ఉన్నారు. ఒక 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే దాదాపుగా ₹10 ఛార్జ్ పడేటువంటి అవకాశం ఉంది. అంటే మరీ అంత పెద్దగా
కాకపోయినప్పటికీ కూడా ఒక్క పైసా పెంచినా కానీ జనాలకు చెప్పాల్సినటువంటి బాధ్యత హెచ్ఎండిఏ మీద కానీ లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఐఆర్బి సంస్థ మీద కానీ ఉంది. కానీ ఇప్పటి వరకు వాళ్ళు ఏం బాధ్యత తీసుకొని నేరుగా ఇక స్టిక్కర్ పెట్టలేదు, దాని తర్వాత నేరుగా అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పలేదు. మరి ఇవాళ మధ్యాహ్నమైనా ఇవాళ సాయంత్రం వరకైనా అఫీషియల్ స్టేట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుందా లేదా అనేది చూడాలి. సో ఓవరాల్గా మాత్రం ఇవాళ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీద ట్రావెల్ చేసేటువంటి వాహనాల మీద కొంతమేర ఛార్జ్ పెరగబోతున్నాయి. అవన్నీ కూడా ఇవాళ అర్ధరాత్రి నుంచి అంటే ఇవాళ తెల్లవారుజాము నుంచి అందుబాటులోకి వచ్చాయి. రైట్ శ్రావణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.